ఈ 2 స్థానాలు ఇలా పట్టుకున్నాం అనుకోండి. ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఆగుతుంది. థ్యాంక్ యూ. కరెక్ట్. ఆయన ఫ్లో మీరు ఆయన ఫ్లో అతను అర్థమైందా? ఇప్పుడు ఇప్పుడు నేను ఇలా పట్టుకున్నా, రైట్, ఏమవుతుంది శరీరం? బ్లాక్ అయ్యింది అంటే నీకు బ్లడ్ ఫ్లో ఇక్కడ హ్యాండ్కి రాదు రాదు కదా, ఎనర్జీ శక్తి రాదు. ఓకే నువ్వు ఇందాక తోసినప్పుడు ఇలా వెళ్తుంది బాడీ, ఏమవుతుంది? ఆపుతుంది. ట్రై చేయి. ఇంకా నేను ఎంత ఉన్నాను అతని దగ్గర పోలిస్తే? ఆపడం ఏంటి? ఇది లాక్. ఎవరికైనా ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఒకరి దగ్గర నుంచి వచ్చింది, మనం దాని మెయింటెనెన్స్ మార్చాం అంతే. అర్థమైందా? ఈవెన్ ఎనర్జీ పాయింట్స్ అంటే పుష్ చేయలేము ఫ్రీగా పుష్ అవుతుంది. సో మళ్ళీ లాక్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఏముంది, ఇలా నొక్కుతున్నాం, ఆటోమేటిక్గా ఏమవుతుంది, అవి లాక్ అయిపోతాయి. ఇప్పుడు ఇతను మాట్లాడుతున్నాడు కదా, అన్నాడు అనుకో, ఈ పార్ట్ని ఇలా అనాలంతే. ఈ పార్ట్ని ఇలా అన్నా అనుకోండి, ఇది జాయింట్లు ఊడిపోతుంటాయి, ఫ్రీ అయిపోతుంది. అంటే తప్పించుకోవడానికి మార్గాలు కూడా మనం ఎత్తుక్కోవాలి, మర్మస్థానాలు, రైట్. సో వాడిని ఎప్పుడైతే మనకి ఇంకా చాలా వరకు అన్నీ తెలుసు, ఏంటి లెగ్ జాయింట్లో కొడితే తగ్గిపోతుంది మర్మస్థానం, రైట్. ఇంకో పెద్ద పాయింట్, అండర్ ఆర్మ్ లోపల వేలు పెట్టండి, కొంచెం టచ్. అండర్ ఆర్మ్ లోపలికి ఈ కింద నుంచి మీరు కరెక్ట్ సెంటర్ పాయింట్ దొరికిందంటే నొప్పి పెడుతుంది. అండర్ ఆర్మ్ లోపలికి వేలు పెట్టండి, బొట్టన వేలు పుష్ చేయండి, ఇంకా కరెక్ట్ చంక లోపల. చంక బాగుంటే డాక్టర్ దగ్గరికి అవసరం లేదని చంక బాగుండా, అవును, రైట్. ఇక్కడి నుంచి రిబ్స్కి కింద మిడిల్లో ఒక రిబ్బులో పెట్టండి, మిడిల్ రిబ్బు ఇలా అనండి, మీకు నొరుగుతుంది ఒక నరం. మీరు ఇలా చేతులు పెడితే సైడ్ మీరు రిబ్బుల్లో ఒక నరం దొరుకుతుంది, ఇలా నొక్కోండి గట్టిగా. ఇలాగంటే చాలు, చేతులు ఈ కార్నర్ పెట్టి ఇలా బొట్టన వేలు ఓపెన్ చేస్తే చాలు. ఇది అక్కడ నొక్కుకోండి ఆ నరాన్ని. రిబ్బు లాస్ట్ బోన్ దగ్గరికి వెళ్ళండి, ఇక్కడ నొక్కండి, ఇక ఆగిపోతుంది. కరెక్ట్. అందరికీ తెలిసింది సెంటర్ ఆఫ్ యువర్ రిబ్ సెంటర్లో వేలు పెట్టండి. జస్ట్ ఇంకొంచెం లోపలికి వెళ్ళండి, ఇంకా లోపలికి వెళ్ళండి. అది మనం గుద్దామనుకో ఆగిపోతుంది. దాన్ని చాలామంది ఏంటంటే పడిపోతారు, అనవసరం వెనక్కి దడేలు పడిపోతారు, ఇది పట్టేస్తుంది. మేము అప్పుడు చేస్తాం, ఈ ఛానల్స్ అన్నీ ఫ్రీ చేసుకుంటాం. అప్పుడు ఇక్కడ నుంచి ఫ్లో అందించడానికి ఎంత చిందకేమన్నా నొక్కితే నొప్పి, మసాజ్ చేస్తే రిలాక్సేషన్. అది రివర్స్ చేస్తామా, ఇలా చేస్తామా, స్క్రూ బిగించాలా, టైట్ చేయాలనేది ఉంటుంది. స్క్రూ బిగించామనుకోండి ఇంకా ఎక్కువ పెయిన్ అయిపోతుంది. అట్లాగే మన శరీరంలో సయాటికా, స్పాండిలైటిస్ ఇవన్నీ ఇప్పుడు పెట్టుకున్న పేర్లు పూర్వకాలంలో ఉండేవంటే ఈ మర్మ పాయింట్. దయచేసి తప్పుగా అనుకోవద్దు, సినిమాలో చూపించినట్టు ఉండదు.